పూర్తి చేయకుండా నాంచడంలో ఆ ఇద్దరే. అందుకే ఆ ఇద్దరు గురు శిష్యులయ్యారు. సినిమాను అనుకున్న టైంకి స్టార్ట్ చేయరు, పూర్తి చేయరు, అలాగే రిలీజ్ కూడా చేయరు. ఈ ఇద్దరు సినిమాలంటే రిలీజ్ వాయిదా పడాల్సిందే. ఇంతకీ ఆ గురు శిష్యులు ఎవరో చూద్దాం. పెద్ద రిలీజ్ అయితే గాని శిష్యుడు బుచ్చిబాబు తన గురువు సుకుమార్లా అదిరిపోయే హిట్ కొడతాడా లేదా అనేది తెలియదు. అయితే ఈ ఇద్దరు చాలా విషయాల్లో ఒకేలా కనిపిస్తారు. ఏదైనా ఒక సినిమా మొదలు పెట్టాలంటే కథపైనే ఏడాది కూర్చుంటారు. పుష్ప హిట్ తర్వాత పుష్ప 2ను ఏడాది తిరగకుండా రిలీజ్ చేస్తామన్నారు. కానీ ఏడాది పాటు కథను చెక్కుతూనే ఉన్నాడు సుకుమార్. చెక్కడంలో శిష్యుడు గురువును మించిపోయాడు. ఉప్పెన హిట్ తర్వాత పెద్ద మొదలు పెట్టడానికి 4 ఏళ్లు పట్టింది. ముందుగా ఎన్టీఆర్ తో సినిమా ఓకే అయ్యింది. అయితే తారక్, దేవర, వార్ 2, ప్రశాంత్ నీల్ మూవీస్ తో బిజీగా ఉండడంతో ఇదే కథను రామ్ చరణ్ కు చెప్పి ఒప్పించాడు బుచ్చిబాబు. ఇలా ఒకే కథపై శిష్యుడు 4 ఏళ్లు కూర్చున్నాడు. గురు శిష్యులు కథ వండడంలోనే కాదు, చెక్కడంలోనూ ఆలస్యమే. పెద్ద సినిమాను ఎంత చెక్కినా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఎప్పటికప్పుడు రిలీజ్ వాయిదా పడుతూనే ఉంది. ఐటెం సాంగ్ తీయాల్సి ఉన్నా ఇంతవరకు ఐటెం గర్ల్ ఎవరూ ఫైనల్ కాలేదు. మరోవైపు లెక్కల మాస్టర్ పుష్ప 2 రిలీజ్ అయి 2 ఏళ్లు దాటినా ఇంతవరకు రామ్ చరణ్ సినిమా కథను ఫైనల్ చేయలేదు. శిష్యుడే ఎన్నేళ్లు తీస్తే గురువు ఇంకెంత టైం తీసుకుంటాడో చూడాలి. మరి మా ఇంటి బంగారంను సూపర్ హిట్ చేయడానికి సమంత మాస్టర్ ప్లానే వేసింది. ఈసారి క్లాస్, మాస్, ఫ్యామిలీ అన్న తేడా లేకుండా అందరినీ టార్గెట్ చేసింది. అందరినీ సినిమాకు రప్పించే ప్రయత్నంలో ఏం చేసిందో చూద్దామా. సమంతను స్టార్ హీరోలే కాదు, యంగ్ హీరోలు సైతం పట్టించుకోవటం లేదు. మీరందరూ ఛాన్సులు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత అన్నట్టు కేర్ చేయటం లేదు సమంత. హీరోలు పక్కన పెట్టేస్తే శామే హీరోగా మారింది. నందిని రెడ్డి దర్శకత్వంలో సొంతగా నిర్మిస్తున్న మా ఇంటి బంగారం టీజర్ చూస్తే శామ్ యాక్షన్ హీరోలా మారిపోయింది. శామ్ భర్త రాజ్ మా ఇంటి బంగారంకు కథ అందించాడు. సమంత, రాజ్తో కలిసి హిమాంక్ దువ్వూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా తస్సదియా అంటూ ఫస్ట్ లిరికల్ ను రిలీజ్ చేశారు. మ్యారేజ్ సాంగ్ గా చిత్రీకరించగా ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది. మయోసైటిస్, చికెన్ గున్యా బారిన పడిన సమంత కోలుకున్న ఫేసులో కళ తప్పింది. ఎవరూ ఛాన్సులు ఇవ్వకపోయేసరికి నిర్మాతగా మారి శుభం నిర్మించింది. ఇందులో గెస్ట్ అపీరియన్స్ ఇవ్వగా ఫుల్ లెంగ్త్ రోల్లో మా ఇంటి బంగారంలో నటిస్తోంది. పెళ్లి తర్వాత సమంత ఫేస్ లో కళ వచ్చిందని, పూర్వ వైభవం వస్తుందన్న ఆశతో ఫ్యాన్స్ ఉన్నారు. సమంత మా ఇంటి బంగారం అనే కాదు, అందరి హీరోయిన్ అనిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. టీజర్ లో యాక్షన్ హీరోగా మాస్ ఆడియన్స్ ను, తస్సాదియా సాంగ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పిస్తోంది. ఇది అందరి సినిమా ముద్ర వేసే ప్లాన్ లో భాగంగా టీజర్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసింది. సినిమా మే 15న థియేటర్స్ లోకి వస్తోంది. డిజాస్టర్ మూవీ ఓటీటీలోకి వస్తే ట్రోలింగ్ డబుల్ ట్రిపుల్ అవుతుంది. కానీ ఉస్తాద్ విషయంలో అలా ఎందుకు జరగలేదు? నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ చూశాక ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయి హరీష్ శంకర్ ను ఎందుకు విమర్శించారు? ఈ మధ్య కాలంలో సినిమా వాళ్ళు కట్ చేసిన ట్రైలర్ ని ఓటీటీ సంస్థలు కూడా రిలీజ్ చేస్తూ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తున్నాయి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో అలా జరగలేదు. ఫ్రెష్ గా ట్రైలర్ ను కట్ చేయించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్ లో ట్రెండింగ్ అవుతోంది. ఇదే ట్రైలర్ ను సినిమా రిలీజ్ కి ముందు విడుదల చేస్తే ఉస్తాద్ కు ఓ రేంజ్ లో హైప్ వచ్చేదని మెగా ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం హరీష్ శంకర్ కట్ చేయించిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా లేదని మెగా ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. సినిమా ఈ నెల 16న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే అభిమానులకు బాగా నచ్చేసింది. ఇదే ట్రైలర్ తో సినిమా వస్తే భారీ ఓపెనింగ్స్ తో పాటు ఫ్లాప్ టాక్ వచ్చేది కాదని కామెంట్స్ చేస్తున్నారు. పోనీ ఈ ఓటీటీ ట్రైలర్ ఉస్తాద్ కు ఎక్కువ వ్యూస్ రాబట్టి నెట్ఫ్లిక్స్ లో టాప్ లో నిలుస్తుందేమో చూద్దాం. భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు, ఈ మధ్యకాలంలో పర్ఫార్మెన్స్ తో కూడా ఇంప్రెస్ చేసింది. అంతా బాగానే ఉన్నా ఈ అమ్మడికి లక్కే లేదనిపిస్తోంది. వరుసగా 4 ఫ్లాప్ల తర్వాత వస్తున్న సినిమాతో అయినా దారిలో పడుతుందా? ఐరన్ లెగ్ ముద్రను చెరిపేసుకుంటుందా? మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హిట్ అయింది. ఈ గ్లామర్ కు టాలీవుడ్ ఫిదా అయిపోయి వరుసగా 4 ఛాన్సులు ఇచ్చింది. అయితే ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. భాగ్యశ్రీ ఎన్నో ఆశలు పెట్టుకున్నా రెండో సినిమా కింగ్డమ్ నిరాశపరచడమే కాదు, ఇంపార్టెంట్ లేని రోల్లో కనిపించి డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ తో మెప్పించింది భాగ్యశ్రీ. దుల్కర్ తో పోటీ పడి నటించి ఆకట్టుకుంది. మిస్టర్ బచ్చన్, కింగ్డమ్, కాంతా ఇలా హ్యాట్రిక్ ఫ్లాప్ భాగ్యశ్రీ బోర్సేను బాగా డిస్టర్బ్ చేసింది. రామ్తో నటించిన ఆంధ్ర కింగ్ తాలూకాపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇది రక్షించలేదు. 4 ఫ్లాప్ల తర్వాత కొత్త ఆఫర్స్ రాకపోయినా చేతిలో ఉన్న లెనిన్ నే నమ్ముకుంది భాగ్యశ్రీ. భాగ్యశ్రీపై ఐరన్ లెగ్ ముద్ర గట్టిగా పడింది. దీని నుంచి బయటకు రావాలంటే లెనిన్ హిట్ ఈ అమ్మడికి కంపల్సరీ. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత అఖిల్ 2 ఏళ్లు వెయిట్ చేసి నటిస్తున్న ఈ సినిమాలో రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. లెనిన్ మూవీలో భాగ్యశ్రీ అనుకోకుండా హీరోయిన్ అయింది.
రిలీజ్ చేసిన టీజర్లో శ్రీలీల కనిపించింది. సినిమా నుంచి తప్పుకుందా లేదంటే తప్పించారో గాని ఆ ఛాన్స్ భాగ్యశ్రీ అందుకుంది. కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణు కథ తీసిన మురళీ కిషోర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ సెకండ్ సింగిల్ ను శ్రీకృష్ణతో కలిసి తమన్ పాడగా భాస్కర్ భట్ల రాశారు. సినిమా జూన్ 26న థియేటర్స్ లోకి వస్తోంది. ఘట్టమనేని ఫ్యామిలీకి అర్జెంటుగా ఓ హిట్ కావాలి. ఫస్ట్ జనరేషన్లో కృష్ణ, సెకండ్ జనరేషన్లో మహేష్ బాబు చాలా హిట్స్ ఇచ్చిన థర్డ్ జనరేషన్లో హిట్స్ ఇచ్చే ఘట్టమనేని హీరో ఎవరు? లేదంటే ఆ లోటును హీరోయిన్ భర్తీ చేస్తుందా? చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరు కొడుకులు మహేష్, రమేష్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. రమేష్ బాబు 15 సినిమాల్లో నటించిన బజార్ రౌడీ తప్ప మరో హిట్టే రాలేదు. అయితే కృష్ణ వారసత్వాన్ని మహేష్ భర్తీ చేస్తూ సూపర్ స్టార్ గా ఎదిగి వారణాసి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రెండో తరంలోనే కృష్ణ కొడుకులే కాదు, కూతురు మంజుల కూడా వెండి తెరపైకి వచ్చింది. మలయాళం చిత్రంలో యాక్టింగ్ స్టార్ట్ చేసి షో మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మంజుల. ఆ తర్వాత 4-5 సినిమాలకే ఫుల్ స్టాప్ పెట్టి ఆ మధ్య మంత్ ఆఫ్ మధులో నటించిన హిట్ కాలేదు. అయితే నిర్మాతగా పోకిరి, ఏ మాయ చేసావే వంటి హిట్స్ నిర్మించింది మంజుల. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది యాక్టింగ్ పై ఫోకస్ పెట్టారు. హీరోయిన్ గా రాణించాలనుకున్న మంజుల డ్రీమ్ కూతురు జాన్వీ స్వరూప్ తీరుస్తుందేమో చూడాలి మరి. కూతురు బర్త్డే సందర్భంగా ఆమె ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది మంజుల. మహేష్ కూతురు సితారా ఇంట్రెస్ట్ చూస్తుంటే నటి కావడం గ్యారంటీ అనిపిస్తోంది. సర్కారు వారి పాట ప్రమోషన్ వీడియోతో స్టార్ట్ చేసి ఆ మధ్య యాడ్లో కూడా నటించింది. పారితోషికంగా తీసుకున్న ₹1 కోటి చారిటీకిచ్చి మనసు చాటుకోవడంతో పాటు ప్రశంసలు అందుకుంది సితారా. ఘట్టమనేని ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ లిస్ట్ చాలా పెద్దదే. మహేష్ కొడుకు గౌతమ్ తండ్రిలాగానే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. నేనొక్కడినేలో చిన్నప్పటి మహేష్ లా నటించాడు. ఆ ఒక్క సినిమాకే ఫుల్ స్టాప్ పెట్టేసి ప్రస్తుతం లండన్ లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే హీరోగా ఎంట్రీ ఇవ్వటం ఖాయం. రమేష్ బాబు వారసుడు జయకృష్ణ నిజం మూవీలో చిన్నప్పటి మహేష్ గా నటించాడు. హీరోగా శ్రీనివాస మంగాపురం మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. RX100 ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అన్నా కొడుకు నటించిన డెబ్యూ మూవీ టీజర్ ను మహేష్ బాబు రిలీజ్ చేశాడు. శ్రీనివాస మంగాపురంతో రవీనా టాండన్ కుమార్తె రషా ధడాని హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మోహన్ బాబు కీ రోల్ పోషిస్తున్న ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ఇస్తున్నాడు. రమేష్ బాబు కూతురు భారతిలో మంచి డాన్సర్ ఉంది. కుర్చీ మడతపెట్టి సాంగ్ తో భారతి పాపులర్ అయింది. ఎనర్జెటిక్ డాన్స్ తో షాక్ ఇచ్చింది. అన్న గౌతమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో నటిస్తుంటే భారతిని దర్శకుడు తేజ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడట. తేజ కొడుకు అమ్మితో పక్కన హీరోయిన్ గా భారతిని తీసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఘట్టమనేని సెకండ్ జనరేషన్ లో 4 వెండి తెరపైకి వస్తే థర్డ్ జనరేషన్ వచ్చేసరికి లిస్ట్ డబుల్ అయింది. కృష్ణ కూతురు పద్మావతి, గల్లా జయదేవ్ దంపతుల కొడుకు గల్లా అశోక్ 4 ఏళ్ల క్రితమే హీరో మూవీతో తెరపైకి వచ్చాడు. ఆ తర్వాత నటించిన దేవకి నందన వాసుదేవ కూడా ఆదుకోలేదు. ప్రస్తుతం విసా మూవీతో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. మరి ఘట్టమనేని థర్డ్ జనరేషన్ లో ఎవరు క్రేజ్ తెచ్చుకుంటారో చూడాలి మరి. టాలెంటెడ్ హీరోయిన్ కి రిజల్ట్ తో సంబంధం లేదు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. అందం తగ్గినా అభినయంతో ఆఫర్స్ ని కొట్టేస్తారు. తెలుగులో కనిపించకుండా పోయిన ఓ స్టార్ హీరోయిన్ మరొక ఛాన్స్ అందుకుంది. ఇంతకీ ఆ ఫ్లాప్ కమ్ లక్కీ హీరోయిన్ ఎవరు చూసేద్దామా? నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ బేబీ జాన్ తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ మూవీ డిజాస్టర్ తర్వాత మరో బాలీవుడ్ ఆఫర్ రాలేదు. తెలుగులో నటించి 2 ఏళ్లైంది. చిరంజీవితో నటించిన భోళా శంకర్ ఫ్లాప్ తర్వాత తెలుగులో మరో మూవీ చేయలేదు. తమిళంలోనూ అరకొర ఛాన్స్లే. ఇలాంటి టైంలో కీర్తి సురేష్ తెలుగు ఆఫర్ అందుకుంది. వరుస ఫ్లాప్లతో కీర్తి సురేష్ ఆఫర్స్ తగ్గాయనే గాని ఫేడ్ అవుట్ కాలేదు. ఈ అమ్మడి యాక్టింగ్ స్కిల్స్ పై నమ్మకం మేకర్స్ కు తగ్గలేదు. దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబోలో రూపొందుతున్న సినిమా రౌడీ జనార్దన్ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. కిరణ్ అబ్బవరంతో రాజావారు రాణిగారు తీసిన రవికిరణ్ కోలా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. భోళా శంకర్ ఫ్లాప్ తర్వాత కీర్తి సురేష్ తెలుగులో కనిపించలేదు. అయితే వరల్డ్ వైడ్ 1000 కోట్లు కలెక్ట్ చేసిన కల్కిలో బుజ్జికి వాయిస్ ఇచ్చింది. 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని పాన్ ఇండియా మూవీ రౌడీ జనార్దన్ తో అడుగు పెడుతోంది. మళ్ళీ తర్వాత కీర్తి ఓకే చేసిన మూవీ ఇదే కావటం విశేషం. ఇది వాళ్ళ మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. చూడడానికి వాచింగ్ NTV and this is Akshay signing off. Bye bye.